హైదరాబాద్ హబ్సిగూడలో సిఎస్ఐఆర్లో నిర్మాణంలో ఉన్న సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ కలిసి పరిశీలించారు. ఈ సైన్స్ సెంటర్ యువత, విద్యార్థులు, పరిశోధకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, సైన్స్ టెక్నాలజీ రంగాల్లో కొత్త అవకాశాలకి కేంద్రం దోహదం చేస్తుందని మంత్రి తెలిపారు. కరీంనగర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి దిగాయి. హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేసేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి. కౌశిక్ రెడ్డి కారు, ఆఫీస్ అద్దాలను బీజేపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డును మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 30 రోజులుగా పడిగాపులు కాస్తున్నామని, క్వింటా ధాన్యానికి 7 కిలోల తరుగు తీస్తున్నారని హరీష్ రావు ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు అన్నదాతలు. ఆపరేషన్ సింధూర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఎక్స్ సర్వీస్ మెన్ సెల్ ప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆపరేషన్ సింధూర్కు నేటికి సరిగ్గా ఏడాది పూర్తయిందని, పహల్గాంలో సెలవుల కోసం వెళ్లిన 26 మంది భారతీయులను అత్యంత దారుణంగా ఉగ్రవాదులు చంపేశారని రామచంద్రరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట రైతు వేదికలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు ముంగిట్ల శాస్త్రవేత్తల పేరుతో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులకు అధిక లాభాలనిచ్చే పామాయిల్, అంతర పంటల వల్ల కలిగే లాభాలు, నీటి యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు వివరించామన్నారు వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నీలిమ. ఆంక్షల పేరుతో రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఉద్యమాలు చేస్తామని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ హెచ్చరించారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని తరుగు, తేమ పేరుతో వంకలు పెడుతూ ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగరం గ్రామ శివారులో ఉన్న విధ్వంసానికి గురైన కాకతీయ కట్టడాలపై మంత్రి కొండ సురేఖ విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. చారిత్రక ఆలయాన్ని విధ్వంసం చేసిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ కూల్చివేతపై ప్రజలకు అనేక అనుమానాలున్నాయన్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పిఎస్ పరిధిలో నాదర్గుల్లో సర్వే నెంబర్ 613లోని 370 ఎకరాల భూమిలో మధ్యలో ఉన్న లచ్చమ్మ కుంటను హైడ్రా అధికారులు పరిశీలించారు. ఈ కుంట మొత్తం 17 ఎకరాలు ఉందన్నారు. దీనికి అనుసంధానంగా ఉన్న నాలను పరిశీలించి త్వరలోనే బఫర్ జోన్ను వదిలి హద్దురాళ్లను ఏర్పాటు చేస్తామని హైడ్రా అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ సమీపంలోని జాతీయ రహదారిపై బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీనరసయ్య పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని ముబారక్ నగర్ శ్రీరామ్ గార్డెన్లో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ జాబ్ మేళాను ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ప్రారంభించారు. మొత్తం 71 ప్రముఖ కంపెనీలు పాల్గొని సుమారు 5,500 ఉద్యోగ అవకాశాలను అందుబాటులో ఉంచాయి.